రైట్. తెలంగాణలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది విద్యార్థులకు ఈ స్కూటర్లు పంపిణీ చేయాలని ఇంటర్ విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. 10th తర్వాత చాలామంది విద్యార్థులు చదువు మానేస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, ప్రత్యేక అవసరాల పిల్లలు, ట్రాన్స్జెండర్ విద్యార్థుల ఇంటర్లో చేరే సంఖ్య తక్కువగా ఉంది. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గవర్నమెంట్ కాలేజీల్లో చేరిన చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ విద్యార్థులకు ఈ స్కూటర్లు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఇలా చేస్తే చదువు మధ్యలో మానేసే పరిస్థితి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ముందుకు తీసుకొచ్చారు. ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. అలాగే 10th మంచి మార్కులు సాధించిన విద్యార్థులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చేరితే వారికి ప్రత్యేక స్కాలర్షిప్ ఇవ్వాలనే యోచన కూడా ఉంది. ఇందుకోసం సంవత్సరానికి సుమారు 10 కోట్లు ఖర్చవుతాయని అధికారులు లెక్కలు వేశారు. ఇక ట్రాన్స్జెండర్ విద్యార్థులకు కూడా ప్రోత్సాహకంగా నెలకు 2500 చొప్పున స్కాలర్షిప్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వం ఆమోదించనుంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ఒక్కో ఎలక్ట్రిక్ స్కూటర్ సుమారు 50,000కే లభిస్తుందని అంచనా వేస్తున్నారు.